తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. ప్రస్తుత రోజుల్లో ప్రతిదీ ఇంటి వద్దకే డెలివరీ జరుగుతుంది. అలాగే ప్రతి సర్వీస్ ఇంటి ముందుకే వస్తుంది. అలాగే ఆన్లైన్లో ఫుడ్ దగ్గర నుంచి కూరగాయలు ఏదైనా సరే మనకు ఇంటి వద్దకే సర్వీస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి ఏదైనా కావాలంటే, ఏదైనా పని వాళ్ళు కావాలన్నా లేదా ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా కూడా దానికి ప్రత్యేకమైన యాప్లు ఉన్నాయి. ఏ సర్వీస్ కావాలన్నా ఈరోజు డోర్ సర్వీస్ అవైలబుల్ ఉంది. అలాగే ఏదైనా బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ కూడా ఇంటి వద్దకే వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే ఐసీయూ అంటే మనకు తెలిసిన ఆప్తులు ఎవరైనా, మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా ఐసీయూలో ఉన్నారంటే మనం ముందు అతనికి ఎంత సీరియస్గా ఉందో అని కంగారు పడుతూ ఉంటాం. దానితోపాటు ఐసీయూలో పేషెంట్ ఉంటే బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుందని ఇంకొంచెం ఆందోళన చెందుతుంటాం. కానీ ఇప్పుడు ఐసీయూ కూడా ఇంటి దగ్గరకే వచ్చి సర్వీస్ చేయబోతున్నాయి. అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్నే తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి పూర్తిగా ఆసుపత్రిలో ఐసీయూలో ఎలాంటి కేర్ తీసుకుంటారో ఇంటి దగ్గరే ఐసీయూ ట్రీట్మెంట్ నడుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు వాడుతుంది. ఇలాంటి సర్వీసులు కూడా ఉన్నాయా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రజలు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నిజంగా అదేంటో చూద్దాం. హోమ్ ఐసీయూ అనే పేరుతో ఒక సర్వీస్ రన్ అవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక 15 మంది పేషెంట్లు దీనికి ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళకి సర్వీస్ కూడా అందిస్తున్నట్టుగా దానికి సంబంధించిన డాక్టర్ చెప్తున్నారు. అసలు హోమ్ ఐసీయూలో ఏముంటాయి, అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. హోమ్ ఐసీయూ అంటే ఏం లేదు, మన హాస్పిటల్లో ఉండే ఐసీయూ ఎలా ఉంటుందో గది సేమ్ అలాంటిదే ఉంటుంది. మన ఇంటి వద్దకే వచ్చి ఒక రూమ్ని పూర్తిగా ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎలా ఉంటుందో అదే ఎక్విప్మెంట్తో పూర్తిగా నింపేస్తారు. తర్వాత పేషెంట్ తాలూకా ఏదైతే వ్యాధితో బాధపడుతున్నాడో దానికి సంబంధించిన ఏమైతే ఎక్విప్మెంట్ కావాలో అవన్నీ తీసుకొచ్చి మన ఇంట్లోనే పూర్తిగా ఐసీయూ ఎలా అయితే ఉంటుందో హాస్పిటల్లో సేమ్ అదే లెవెల్లో ఐసీయూని తయారు చేస్తారు. దాంతోపాటు ఇదంతా అబ్జర్వేషన్ చేయడం కోసం ఒక నర్సు ఉంటారు. ఆ నర్సు మనకి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఎంత జాగ్రత్తగా పేషెంట్ని ట్రీట్ చేస్తారో ఇక్కడ కూడా మన ఇంట్లోనే మన పేషెంట్ తాలూకా దానికి సంబంధించిన టెస్టులు కానీ మానిటరింగ్ కానీ ప్రతిదీ ఉంటుంది. దీంతోపాటు రిమోట్ మానిటరింగ్ అనే ఒక కొత్త సిస్టమ్ ఉంది. దీంతోపాటు ఈ పేషెంట్ తాలూకు వచ్చే ప్రతి సింటమ్స్ ఏమైనా ఉంటే కనుక అన్నీ అక్కడ డాక్టర్ ఆసుపత్రిలోనే కూర్చొని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఇన్ కేసు ఏదైనా సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు ఇక్కడ సిస్టర్ డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ వీడియో కాల్లో వచ్చి దానికి కావాల్సిన పరిష్కారం చూపిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆసుపత్రికి తరలించడం ఇలాంటివి చేస్తుంటారు. ఇది హోమ్ ఐసీయూ ఎందుకు అంటే, ఐసీయూ హాస్పిటల్లో ఉంటే కనుక జనరల్గా ఒక సాధారణ వార్డులో పేషెంట్ ఉంటే ఒక 5,000 నుంచి 7,000 దాకా ఉంటే, ఇంకొంచెం పెద్ద హాస్పిటల్ అయితే అంతకన్నా ఎక్కువ ఉంటాయి. అదే ఐసీయూలో ఉంటే ఒకరోజే 15,000 నుంచి 30,000 అంతకు మించి కూడా హాస్పిటల్ రేంజ్ని బట్టి ఐసీయూ ఛార్జెస్ ఉంటాయి. అదీగాక ఐసీయూలో ఉన్న పేషెంట్ని ఎవరు వెళ్ళనివ్వకుండా చూడనివ్వకుండా బయట నుంచే చూపిస్తూ ఉంటారు. అలాగే ఐసీయూలో ఉన్న వైరస్ వ్యాప్తి చెందకుండా ఐసీయూలో పేషెంట్ని ఎవరు సందర్శించకూడదంటూ కొంత కండిషన్స్ ఉంటాయి. అందులోనూ సింగిల్గా పేషెంట్ ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతుంటాడు. అదిగాక ఆ ఐసీయూలో వచ్చే మానిటర్ సౌండ్స్ కానీ లేదా ఆ ఎక్విప్మెంట్ అతను సింగిల్గా ఉండటం వల్ల కొంత ఆ వ్యాధి తాలూకా బాధ కంటే కూడా కొంచెం భయం, ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. అదే సొంత ఇంట్లో ఉంటే సొంత మనుషుల మధ్య ఉంటారు కాబట్టి ఆయనకి ముందు ట్రీట్మెంట్ కంటే కూడా కొంత మానసికంగా ఆయన ప్రశాంతతగా ఉండే అవకాశం ఉంటుంది. తొందరగా రికవర్ అయ్యే సూచనలు కూడా ఉంటాయి అంటూ ఈ హోమ్ ఐసీయూ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. ఒకసారి ఈ హోమ్ ఐసీయూ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇంటి వద్దే ఐసీయూ సేవలు కుటుంబ సమక్షంలో త్వరగా కోలుకోవచ్చు. ఇంట్లోనే ఆసుపత్రి స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేసి 24 గంటల వైద్య సేవలు ఆసుపత్రి ఐసీయూతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు, కుటుంబ సభ్యులతో ఉండడం వల్ల మానసిక బలం, త్వరగా కోలుకునే అవకాశం. చిన్న చిన్న నగరాల్లో కూడా ఇప్పుడు హోమ్ ఐసీయూ సేవలు విస్తృతమవుతున్నాయి. తీవ్ర అనారోగ్యంతో పాటు పాలియేటివ్ కేర్లో ఉన్న వారికి కూడా ఎంతో ఉపయోగం. ఆప్యాయతతో చికిత్స, ఆరోగ్యానికి భరోసా అంటూ చూస్తున్నాం. అంటే 24 గంటలు ఆ ఐసీయూలో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎలాంటి సేవలు అయితే అందుబాటులో ఉంటాయి, సేమ్ అదేవిధంగా ఇంట్లో కూడా ఐసీయూ ఏర్పాటు చేసి అలాంటి సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే కుటుంబ సభ్యులతో ఉండటం వల్ల కూడా కొంత పేషెంట్ మానసిక బలంగా ఉంటారు, త్వరగా రికవరీ అవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇది పెద్ద పెద్ద నగరాలే కాదు, చిన్న చిన్న నగరాల్లో కూడా ఈ ఐసీయూ సేవలు విస్తరించాయి. అంటే ఐసీయూని, ఈ హోమ్ ఐసీయూ సర్వీస్ని ఇంటి దగ్గరికి వెళ్ళి
ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి చిన్న చిన్న నగరాల్లో కూడా విస్తరించాయి. అలాగే ఎలా ఉంటుంది ఐసీయూ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక ఇంట్లో మానిటర్ ద్వారా పర్యవేక్షణ, ఇంట్లో ఒక గదిని పూర్తిగా ఆసుపత్రిగా మారుస్తారు. ఐసీయూ అయితే ఎలా ఉంటుందో అదే విధంగా మన ఇంట్లో ఒక గదిని పూర్తిగా ఐసీయూ లాగా మార్చేస్తారు. హాస్పిటల్ సెంట్రల్ కమాండ్ స్పేస్కు కనెక్ట్ చేసి రిమోట్ మానిటరింగ్ చేస్తారు. ఇక్కడ ఐసీయూలో పేషెంట్ తాలూకా వచ్చే ప్రతి ఈ అబ్జర్వేషన్ మొత్తం ఒక సెంట్రల్ కమాండ్ ద్వారా రిమోట్ మానిటరింగ్ చేసి హాస్పిటల్ కనెక్ట్ చేస్తారు. అదిగాక ఆధునిక సీసీటీవీ వైఫై మానిటర్లతో అనుక్షణం పర్యవేక్షణ, సీసీటీవీ రికార్డ్స్ ఉంటాయి. అలాగే వైఫై మానిటర్లతో పూర్తిగా ఇక్కడ పేషెంట్ తాలూకా ప్రతిదీ హాస్పిటల్ కనెక్ట్ చేస్తారు. అక్కడ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. దానికి తోడు నర్సులు ప్రతి హోమ్ ఐసీయూకి ఒక శిక్షణ పొందిన నర్సుని ఏర్పాటు చేస్తారు. ఆ నర్సుకు సంబంధించి 24 గంటలు ఆమె అందుబాటులో ఉంటుంది. 3 షిఫ్ట్లలో నర్సుని ఏర్పాటు చేసి అందుకు తగిన పేషెంట్కి తగ్గ వైద్యం అందజేస్తూ ఉంటారు. అలాగే పరిస్థితి ఏమైనా విషమిస్తే వెంటనే ఆసుపత్రికి సమాచారం ఇస్తారు. నర్సుతో చెప్పిన తర్వాత దీనికి సంబంధించి ఆ నర్సులు ఎలా పనిచేయాలి, హోమ్ ఐసీయూలో ఎలాంటి కేర్ తీసుకోవాలనే విషయంలో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. తర్వాత పరికరాలన్నీ అందుబాటులో ఉంటాయా అంటే ప్రతి పరికరాలు అందుబాటులోనే ఉంటాయి ఐసీయూలో. ఆ పేషెంట్కి అవసరమైన సంబంధించిన ఏదైతే కావాలో అవి మొత్తం దాదాపు ఆక్సిజన్ కానీ, మల్టీ పారామీటర్ కానీ, సిరంజలు కానీ, ఫిజియోథెరపీ కానీ, ఈ సెలైన్స్ ఎక్కించే విధంగా కానీ, న్యూరో కేర్, కార్డియాక్ కేర్ అంటే ప్రతి ఈ వ్యాధిని బట్టి ఆ పేషెంట్కి ప్రతి ఎక్విప్మెంట్ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి. అలాగే అన్ని ఐసీయూలు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఆసుపత్రి ఐసీయూ ఖర్చు సాధారణంగా రోజుకు 5,000 నుంచి 8,000 సాధారణ వార్డులో ఉంటాయి. ఐసీయూలో మాత్రం 15 నుంచి 30,000 దాకా ఉంటుంది. ప్రత్యేక గది అద్దె, ఐసీయూ ఛార్జీలు, నర్సింగ్ సేవలు అంటే అదనంగా ఉంటాయి. అంటే కేవలం రూమ్ ఐసీయూ ఒక్కటే కాకుండా నర్సింగ్ ఛార్జెస్ అని, తర్వాత పేషెంట్ తాలూకా ఎవరైనా అటెండర్స్ ఉంటే వాళ్ళకి సపరేట్ రూమ్స్, ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి. వీటికి ఖర్చు ఏమీ లేకుండా ఇంటి దగ్గరే హోమ్ ఐసీయూ చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందని చెప్తున్నారు. అదే హోమ్ ఐసీయూకి ఎంత ఖర్చు అవుతుంది? రోజుకు 3,000 నుంచి 5,000 లోపు అవుతుంది. మొత్తం ఖర్చు ఆసుపత్రి కంటే చాలా తక్కువ ఉంటుంది. అలాగే దీనివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కుటుంబ సహాయంతోనే, కుటుంబ సభ్యుల కళ్ళ ముందే ఉండడం వల్ల, అంటే ఆసుపత్రిలో ఐసీయూలో ఉంటే పేషెంట్ తాలూకు బంధువులను కానీ కుటుంబ సభ్యులను కూడా ఎప్పుడు ఆ పేషెంట్ పక్కనే కూర్చునే అవకాశం ఉండదు. సో కానీ ఇలా ఇంట్లోనే ఉండడం వల్ల కళ్ళ ముందే తన కుటుంబ సభ్యులు లేదా పిల్లలు, అందరు కూతురు కుమారులు ఇలాగా తన చుట్టూ తన బంధువులు లేదా సన్నిహితులంతా తన చుట్టూ ఉండటం వల్ల తను తొందరగా మానసికంగా బలపడటానికి లేదా తను కొంత బలంగా ఉండటానికి, తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఆసుపత్రిలో ఉండే ఐసీయూలో కూడా అందరిని ఎందుకు ఎలా చేయారంటే కేవలం ఇదే, ఇన్ఫెక్షన్లు ఏమైనా అటాక్ అవుతాయి అని ఐసీయూలో పేషెంట్ల దగ్గరికి దాదాపు అందరినీ పోనివ్వరు. ఒక టైం బట్టి కేవలం 1-2 మాత్రమే ఐసీయూలోకి పర్మిట్ చేస్తారు. అలాగే ఇంటి నుంచే పరీక్షలు చేస్తారు. అలాగే డోర్ డెలివరీ సేవలు కూడా ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి బ్లడ్ శాంపిల్స్ కానీ, యూరిన్ శాంపిల్స్ కానీ ఇలాంటి ఏమైనా అవసరమైనా కూడా ఇంట్లో నుంచి దాన్ని కలెక్ట్ చేసుకొని బయటగా టెస్ట్లకు పంపిస్తారు. అలాగే డోర్ డెలివరీ సర్వీస్, దీనికి సంబంధించిన మందులు ఏమన్నా అవసరం అయితే పేషెంట్కి అవన్నీ డోర్ డెలివరీ సర్వీస్ కూడా ఉంది. అంటే పేషెంట్కి ఏదైతే అవసరమో ఆ మందులన్నీ కూడా మళ్ళీ మన ఇంటి దగ్గరికే సర్వీస్ చేస్తారు. అంటే కేవలం హోమ్ ఐసీయూ వల్ల హాస్పిటల్ ఐసీయూతో పోల్చుకుంటే అదే రకమైన ఎక్విప్మెంట్ అంతా మన ఇంట్లోనే ఉంటుంది. మన పేషెంట్ మన కళ్ళ ముందే ఉండి మన అందరినీ చూడటం వల్ల ఆయన కొంత మానసికంగా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడటం తగ్గుతుంది. అలాగే ఆసుపత్రిలో ఖర్చు కంటే ఇంట్లో ఐసీయూ చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సర్వీసు చిన్న పెద్ద నగరాలని లేకుండా ఆల్రెడీ పెద్ద నగరాలే కాకుండా ఇప్పుడు చిన్న నగరాల్లో కూడా ఈ హోమ్ ఐసీయూ సర్వీసులు నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రపంచంలో ప్రతిదీ ఇంటి దగ్గరికే వస్తుంది. అదే విధంగా వైద్యం కూడా ఇంటి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇంటెన్స్ కేర్ యూనిట్, హోమ్ కేర్ ఐసీయూ అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది. నిజంగా ప్రతిదీ ఇంటి దగ్గరికే మన ఇంటి ముందు మన కళ్ళ ముందుకే వచ్చేస్తుంది. ప్రతి సర్వీస్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు ఒక నగరంలో 15 మంది రోగులు ఈ ఐసీయూ సేవలు వినియోగించుకుంటున్నారు. ఫ్యూచర్లో మరింత డెవలప్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.